గురుగారు, సప్త చిరంజీవులలో ఒకరు అశ్వత్థామ. అటువంటి అశ్వత్థామ ఉప పాండవుల్ని ఎందుకు సంహరించాడు? ఉప పాండవులు అంటే ధర్మరాజుకు ప్రతివించుడు, భీముడికి సుతసోముడు, అర్జునుడికి శృతకర్ముడు, నకులుడికి శతానీకుడు, సహదేవుడికి శృతసేనుడు. ఇలా ఈ ఐదుగురిని ఉప పాండవులు అంటారు. వీళ్ళు ఎవరు, ఎందుకని పాండవులకు పుత్రులుగా జన్మించారు అంటే, విశ్వేదేవతలు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి బాధిస్తున్నటువంటి సమయంలో ఈ విశ్వామిత్రుడు ఎంత క్రూరుడు, ఒక్క మాట ఇచ్చాడని హరిశ్చంద్రుణ్ణి ఎన్ని అవస్థల పాలు చేస్తూ ఉన్నారు అని వాపోతారు. అది గమనించిన విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని గొప్పతనాన్ని, సత్యవ్రతంలోని ఔన్నత్యాన్ని ప్రపంచాన్ని చాటడం కోసం నేను ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు నన్ను విమర్శిస్తారా? మీరు భూమండలంలో మానవులై పుట్టండి అని శపిస్తారు. వాళ్ళు మాతృగర్భావాసం దుర్భరము, మాకు మానవ జన్మ నుంచి విముక్తి కల్పించలేరా అని ప్రార్థిస్తే, నా శాపం తప్పదు, కానీ మీరు ఎక్కువ కాలం మానవులుగా జీవించరు, తరుణ ప్రాయంలోనే ప్రాణాన్ని వదిలివేస్తారు అని ఆశీర్వదిస్తారు. అలా పాండవులకు విశ్వేదేవతలు ఉప పాండవులుగా జన్మించారు. ఇక అశ్వత్థామ భారత యుద్ధమంతా అయి భీముడితో జరిగిన గదాయుద్ధంలో ఊరుభంగం అయిన దుర్యోధనుడు కాసారం దగ్గర చింతిస్తూ ఉన్న సమయంలో కృతవర్మ కృపాచార్యుడితో కలిసి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను సైన్యాధిపతిగా కనుక నియుక్తుడిని చేయగలిగితే నేను ప్రతీకారం తీర్చుకుంటాను అని చెప్పి దుర్యోధనుడు నదీ జలాలు తెప్పించి ఆయనను సైన్యాధ్యక్షుడిగా నియమించిన తరువాత కృతవర్మ కృపాచార్యుడిని తీసుకొని ఆ రాత్రిపూట బయలుదేరతాడు. చెట్టు కింద విశ్రమిస్తున్న సమయంలో ఎలా పాండవులను సంహరించాలి అని ఆలోచిస్తున్న సమయంలో చెట్టు మీద గుడ్లగూబ నిద్రిస్తున్న కాకులను పొడిచి హింసిస్తున్నటువంటి దృశ్యాన్ని చూస్తాడు. వెంటనే ఆ రాత్రిపూట గుడారాలలో నిద్రిస్తున్నటువంటి పాండవుల మీద దాడి చేద్దాం అనుకుంటాడు. బయలుదేరుతుంటే కృతవర్మ కృపాచార్యుడు నిద్రిస్తూ ఉన్నవాడిని సంహరిస్తే పుట్టగతులు ఉండవు, అది చాలా పాపకృత్యము, అంటే కీటాపతంగావై, నేను కీటకంగా పుట్టినా సరే మిడతగా పుట్టినా సరే ఈ కార్యక్రమాన్ని చేసి తీరతాను అని బయలుదేరతాడు. అలా వస్తున్నటువంటి అశ్వత్థామకు కాళాభ్రభ్రమరాంజన స్తుతి నిభాం యావుత్ర పింగేక్షణ అద్భుతమైన శివస్వరూపం కనబడుతుంది ఆ గుడారాల దగ్గర కాపలా కాస్తూ. ఆ శివుడు అశ్వత్థామను చూసి వికటాట్టహాసం చేయగానే భయపడతాడు. అశ్వత్థామ రక్షించమంటూ ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు అంటాడు, ఈ పాండవులను రక్షించాల్సిన నా బాధ్యత ఇప్పటితో అయిపోయింది, ఇక నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చమని. వెంటనే అశ్వత్థామ తన తండ్రిని సంహరించిన దృష్టద్యుమ్నుడిని మొట్టమొదట సంహరించి అడ్డు వచ్చిన శిఖండిని కూడా వధించి ఉప పాండవుల యొక్క ప్రాణాలు తీసేస్తాయి. ఇలా ఉప పాండవులను సంహరించిన తరువాత అశ్వత్థామను వెంటాడి బంధించి తీసుకువచ్చి ద్రౌపది పాదాల ముందు పడేస్తాడు అర్జునుడు. అప్పుడు ద్రౌపది కూడా అడుగుతుంది ఇదే ప్రశ్న. ఉద్రేకంబునరారు శస్త్రధరులై యుద్ధావనిల్లేరు, కించిద్రోహము నీకు జేయరు బలోత్సేకంబుతో, చీకటిన్ భద్రాకారుల పిన్న పాపల రణ ప్రౌఢ క్రియాహీనులన్, నిద్రాసక్తుల సంహరింపనకటా నీ చేతులెట్లాడెనో. నిద్రపోతున్నటువంటి పిల్లలను సంహరించడానికి నీకు చేతులు ఎలా వచ్చాయ్యా అని ప్రశ్నిస్తుంది. అంతటికీ కారణం ఒక్కటే, ప్రతీకారం. తన తండ్రిని సంహరించిన దృష్టద్యుమ్నుడిని సంహరించి తన రాజుకు ప్రీతిని కలిగించటం కోసం పాండవులను సంహరించాలన్న ఆలోచనతో వచ్చిన అశ్వత్థామ అక్కడ వాళ్ళు లేకపోవటం చూసి
కనపడ్డటువంటి ఉపపాండవుల శిరస్సు ఖండించి తీసుకువెళ్తాడు. ఇలా ప్రతీకారం అనేది ఎంతటి ప్రమాదాన్ని కొని తెస్తుందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. దానికి శిక్షగా ఆ తప్పును తలుచుకుంటూ జీవితాంతం నువ్వు చింతించాలి అని చిరంజీత్వాన్ని ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు అశ్వత్థామకి. అలా దానివల్ల అశ్వత్థామ ఎంత పరితాపం చెందాడో, ప్రతీకారం ఎలాంటి ప్రమాదాన్ని కొని తెస్తుందో ఈ ఘట్టం ద్వారా మనం తెలుసుకోవచ్చు.